మృత్యువు అనేది లేదంటాడు ఇక్కడ. ఇది మహాభారతంలో వస్తుంది. మృత్యువు అనేది లేదంటాడు. మృత్యువు లేదంటావేంటయ్యా అంటే సనత్సుతుల వారు చెప్తున్నారు, ధృతరాష్ట్రునితో చెప్తాడు ఈ మాట. మృత్యువు ఉందనే భ్రాంతే తప్ప మృత్యువు లేదన్నాడు ఇక్కడ. మృత్యువు దేనుకుందో అది నువ్వు కాదు. ఇది కొంచెం ఆలోచించుకోండి. తర్వాత మృత్యువు దేనుకుంటుంది శరీరం నువ్వు కాదు. మరి నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడు శివోహం దాకా వెళతావు. కానీ మృత్యు అంటే ఏమిటంటే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు. అంటే ఏమరపాటే మృత్యువు, ఆత్మ విస్మృతియే మృత్యువు, నీ స్వస్వరూపాన్ని మరిచిపోవడమే మృత్యువయ్యా అన్నాడు. నీ స్వరూపము అరే అఖండము, ఆనందము, సత్యము, శాశ్వతము, అది నీ స్వరూపము. కానీ నువ్వు మారిపోయేది, నశించేది, అజ్ఞానంతో ఉండేదే నువ్వు అనుకుంటున్నావు. ఈ మృత్యువు అజ్ఞానం పోవాలి బయటికి ఇక్కడ. కనుకనే అటువంటి అజ్ఞానం పోవడమే అసలు మృత్యుంజయత్వము. అదిమ్మని పరమాత్మను అడగాలండి ఇక్కడ. ఇప్పుడు అకాల మృత్యువులు, అపమృత్యువులు దాటడం అవసరమే. శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవడు మాత్రం కలకాలం ఉండిపోతాడు. బ్రహ్మ దేవతలకైనా తప్పదు, వెళ్ళిపోవలసినదే. మరి ఎవడు కలకాలం ఉంటాడంటే ఈశ్వరుడు ఒక్కడే కలకాలం ఉండేవాడు. అలా మనం కలకాలం ఈశ్వరుల్లో ఉండగలమా అంటే లోపల ఉన్న ఆత్మ ఈశ్వర స్వరూపము అది నువ్వనే ఎరుక కలిగితే నువ్వు శాశ్వతంగానే ఉంటావు ఇక్కడ. కనుక జ్ఞానమే అమృతము, అజ్ఞానమే మృత్యువు.